తండ్రి, ఈ పద్మలో ఉన్న దయ్యాన్ని, ఈ శన దయ్యాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. దర్వాజా కాడికి వెళ్ళాలి. అరికాళ్ళ మంటలు, మొక్కళ్ళ మంటలు. హలో, అందరికి వందనాలు. పైన అది బుధవారం మేము కోడికకు రాలేమయ్యా. ఆ కోడికకు వచ్చినప్పుడు కాళ్ళకి వెళ్ళి పురుగులు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు నా మడిమ వాళ్ళకి ఆ నొప్పి అంతా వేయింది, నడుము నొప్పి వేయింది. అయితే అప్పుడు మంచిగా అయింది. నడుములకి వెళ్ళి పోయినాయి, ఈ కాళ్ళకి వెళ్ళి పోయింది. కాళ్ళ నొప్పులు అంటే ఈ త్రిపైన నొప్పులు కూసోరాలేదు నాకు అసలు. ఈ 5 వారాలు వచ్చినా కానీ 5 వారాలు కూడా కూసోరాలేవు. అయితే ఈ రోజు కూడా నాకు నైట్ నుంచి ఈ చేతు మొత్తం ఇట్లా లేసు లేదు. వారం 10 రోజులు అవుతుంది ఈ చేతు మొత్తం లేసు లేదు. సులుకు నిన్న పొద్దంతా సులుకు ఓడిచుడు పెట్టింది. ఇప్పుడు అయ్యగా రానంగానే నాకు ఈ చేతు స్వచ్ఛత అయింది. దేవునికి వందనాలు. అందరికి ఎన్ని రోజులు అమ్మ మీకు నొప్పి? ఎన్ని రోజులు అవుతుంది అమ్మ మీకు నొప్పి? చేతుది చేతు నొప్పి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చినప్పుడు కాళ్ళకి వెళ్ళి పురుగులు వెళ్ళిపోతున్నాయి అని అంటే పట్టణ వలిగింది. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పేరేందమ్మా? జీవమ్మ. చూడండి, చేతులకు వెళ్ళి నొప్పి వెళ్ళిపోతున్నది అని అంటే ఆ తల్లిగట చేతులకు వెళ్ళి నొప్పి వెళ్ళిపోయిందట. బాగా రోజులు అయినట ఉండబట్టి ఆ నొప్పి. ఇప్పుడు లేదమ్మా, కంప్లీట్గా వెళ్ళిపోయింది కుడి చేతే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనమందరము వాక్యం విందాం. దేవుని మాటలు వినేటప్పుడట ఆయన మాటలు వజ్రాల కంటే ఇంకా శ్రేష్టమైనవి. వజ్రాలు కాదు, బంగారం కాదు, ఎండి కాదు, అంతకంటే శ్రేష్టమైనవి. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదట. మరియా బైబిల్లో తల్లి అయిన మరియ కాదు, వేరొక మరియ. మరియ మార్తలు అనేవారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఇంటికి దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినప్పుడు మరియ దేవుని పాదాల దగ్గర కూర్చున్నది. మార్తనేమో ఏదైనా మంచి భోజనం తయారు చేసి పెట్టాలని మార్త అనుకున్నది. మార్త అనేక పనులు పెట్టుకున్నది దేవుడు వచ్చినప్పుడు. కానీ మరియా దేవుని పాదాల దగ్గర కూర్చున్నది. ఈ మరియా, మార్తలు, లాజరు అనే ముగ్గురు, ఇద్దరు అక్కయ్యలలో ఒక తమ్ముడా లేకపోతే అన్నన, వారు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రి ఉన్నారా లేరా తెలియదు. అయితే దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చిండట. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇంట్లోకి ఆయన దేవుని ఆహ్వానించుకున్నారు. కానీ మార్తనేమో పనుల మీద ఉన్నది, మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నది. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో మరియా జాగ్రత్తగా వింటున్నది. దేవుని మాటలను జాగ్రత్తగా వింటున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం మనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. చాలు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, నేను
నేను నిజమైన ద్రాక్షావల్లిని. నిజమైన ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి ఎవరైనా ఈ లోకంలో ఇంత స్పష్టంగా ఇంత గట్టిగా ఎవరైనా చెప్పగలుగుతారా? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. హల్లెలూయా. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు ఈ విధంగా. ఏమనంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పరలోకపు తండ్రి వ్యవసాయకుడట. యేసు ప్రభుల వారు ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి ఆయన ఒక ద్రాక్ష చెట్టు అనుకో. ఒక ద్రాక్ష చెట్టు. మనం ఇప్పుడు మన చర్చి ముందు ఒక వేప చెట్టు ఉంది. ఆ చెట్టు మొదలెంత ఇట్లున్నది. అయితే అవన్నీ మండలు ఎట్లా వ్యాపిస్తున్నాయి, అటు ఇటు నీడనిస్తున్నాయి. చక్కగా నీడనిచ్చి ఆ పూత పూసి, మొగ్గ పుట్టి పూత పూసి, కాయలు కాసి పండ్లు అవుతాయి. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు అంటున్నాడు ఏమనంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పరలోకపు తండ్రి సృష్టికర్తన దేవుడు వ్యవసాయకుడట. మనమందరం ఏంటిది? ఒక పంట. అంతేనా కాదనా? ఒక పంట. మనం తీగలం. తీగలు ఏం చేస్తాయి? మొగ్గ పెట్టి పూత పూసి కాయలు కాసి తర్వాత పండ్లు అవి ఫలాలు అవుతాయి. తర్వాత మనుషులు తింటారు. అంతేనా? మనుషులు తింటారు. తినడానికి అవి ఫలాలుగా మారుతాయి. హల్లెలూయా. అంటే ఇక్కడ నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలెనని నాలో దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. ఆయన ద్రాక్షవల్లిలో, ఆయన ద్రాక్షవల్లి. యేసులో మనమందరము తీగలమటన. తీగెలము. ఈ సంఘం ఒక తీగే. అంతే కదా? ఈ సంఘం యెహోవా హోలీ ఫైర్ మినిస్ట్రీస్ అనే ఈ తీగను ప్రభువాను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్క సంఘం ఒక తీగ అనుకుందాం. అంతే, చిన్న తీగే, దేవునిలో ఉండే తీగే. ఈ తీగే ఎట్లుండాలట అంటే, నాలో ఫలింపని ప్రతి తీగను నేను ఏం చేస్తాడట ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. దానిలోని పనికిరాని తీగనట, ఫలించే దాంట్లో ఉండే పనికిరాని తీగను తీసేస్తాడట యేసయ్య. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయునని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఫలింపని ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు ఏమై ఉన్నారట? పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. పవిత్రులై మీరు ఉన్నారు అని దేవుడు అంటున్నప్పుడు మనం పవిత్రులమే. అంతేనా కదా? ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నప్పుడు మనం పవిత్రులమే. స్తోత్రం. హల్లెలూయా. చదువునాను 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. చాలు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి
ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం, చెట్టు మన ముంగట ఉన్నది, ఆ మండ మొద్దులో ఉంటేనే ఫలిస్తుంది, మొద్దులో అంటుకొని ఉంటేనే ఫలిస్తుంది. అది దానంతట నేనే పెరుగుతానని అనుకుంటే ఫలిస్తుందా? ఫలించదు. ఆయనలో మనం ఉంటేనే, అంటే నా యందు నిలిచి ఉండుడి అని అంటే అర్థం ఏంటిదంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటా అని అంటున్నాడు దేవుడు. నా యందు నిలిచి ఉండడం అంటే ఏంటిది? ఆయన మాటలు మన లోపల ఉండాలి. చదువు నన్ను 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సార్, నిలిచి ఉండడం అంటే ఎట్లా? మనం ఆయనలో ఎట్లా నిలబడతాం? ఎలాగూ నిలబడతాం? నిలిచి ఉండడం అంటే ఏంటిది? ఆయన మాటలు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉండిన ఎడల, మనము దేవునిలో నిలిచి ఉండాలంటే ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని మాటలే మన హృదయంలో ఉంటే మనం ఆయనలో నిలిచి ఉన్నట్టుగా. దేవుని నోటి మాటలు మన హృదయంలో ఉంటే మనం ఆయనలో నిలిచి ఉన్నట్టుగా. ఆయన మాటలు మన హృదయంలో లేకపోతే మనం ఆయనలో నిలిచి ఉన్నట్టుగా కాదు. ఎట్లా నిలిచి ఉన్నట్టుగా ఉంటాం? దేవుని మాటలు మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా అని మనము దాని ప్రకారం, వాటి ప్రకారం నడిచినప్పుడే మనం ఆయనలో నిలిచి ఉన్నట్టుగా. దేవుడు వాక్యం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అయితే ఆయనలో మనం నిలిచి ఉన్నట్టుగా కాదు. అందుకని ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరు ఉండట మనం ఏం కూడా చేయలేం. దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉండిన ఎడల. చదువు నాన్న 6వ వచనం చదువు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టివానిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చాలు. ఇక్కడ ఏమని సెలవిస్తుంది 6వ వచనంలో అంటే, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె ఏం చేస్తాడట? బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా. ఫలించని చెట్టును ఏం చేస్తారట? కట్ చేసేస్తారు. ఇప్పుడు చెట్టు మనకు ఫలించాలి అనుకుంటే మనం చుట్టూ ఉన్న చిన్న చిన్న అన్నిటినీ కట్ చేసేస్తాం, అంతా నీట్గా చేసేస్తాం. చక్కగా పోవాలి చెట్టు అని కట్ చేసేసి అది పక్కకి ఎండిపోయినాక ఏం చేస్తాం? తీసుకుపోయి అగ్గిలో వారేస్తాం, కాలిపోతాయి. ఫలించకపోతే అంటే మనకు వెరగటానికి ఫలించని అవి అట్లనే వస్తే, చుట్టూ ఉన్నటువంటి వాటిని కట్ చేసేస్తే దనదన పెరుగుతాయి. అట్లనే దేవుడు ఏమంటున్నాడు అంటే 6వ వచనంలో, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. అట్లా దేవుని మాటలు నీలో నాలో ఉండకపోతే, జాగ్రత్తగా మనమందరము దేవుని మాటలు, దేవుని నోటి మాటలు, ఆయన మాటలను మనం మర్చిపోకుండా మరియ వలె ఉత్తమమైన దానిని ఎన్నుకొని, అనేక పనులు అందరికి ఉంటాయి. పనులు నాకు లేవా, నీకు లేవా? అందరికి ఉంటాయి లేవా? పనులు అందరికి ఉంటాయి. కానీ దేవుని మాటలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, దేవుడు ఏమంటున్నాడు? నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు. దేవుని మాటలు ఎప్పటి కానీ నిర్లక్ష్యము
చేయొద్దు. అట్లనే ఆ వినుడు మట్టుకు కాదు, అవి ఈయన ఏం చేయాలట, మనము వాటి ప్రకారము నడుచుకోవాలి. హల్లెలూయా. వినడం మట్టుకు కాదు, ఈరోజు వింటున్నాం ఈ మాటలు, మనము మన హృదయాలలో అవి దాచుకోవాలి, రాసుకోవాలి, భద్రపరచుకోవాలి. భద్రపరచుకునే కాదు, వాటి ప్రకారం మనం నడవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. నా యందు ఎవరైతే ఫలిస్తారో వారు ఇంకా బహుగా ఫలించేటట్టు చేస్తా. నా యందు నిలిచుండుడి, మీ యందును నేను నిలిచి ఉంటాను. మనం దేవుళ్ళు నిలబడి ఉండాలి. సమస్యలు నాకే వస్తున్నాయి అని అనుకుంటాం మనం. సమస్యలు నీకు లేకపోతే నీకు రూపం రాదట. ఇప్పుడు బంగారానికి రూపం రావాలంటే ఏం చేస్తారు? అవసలోలు అగ్నిలో వేస్తారు, తేజపులో వేస్తారు, ఇంకా సుత్తబట్టి కొడతారు, చక్కగా ఇటు అటు మలుపుతారు, ఎన్నిసార్లను దాని దిద్దుడు. ఆ బంగారానికి రూపం, ఆ శ్రమ లేకపోతే దానికి రూపం లేదు. మనకు కూడా శ్రమ ఉంటేనే మనము చక్కగా ఆయన రూపంలో మనము కనబడతామట. కొన్నిసార్లు మనల్ని పుటమి వేస్తాడట దేవుడు. పుటమి వేస్తాడు అంటే శ్రమలో, కొలిమిలో, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అట్లా వేసినప్పుడే మనలో రూపం కనబడుతుందని. ఆ రూపం లేకపోతే మనం నిత్య రాజ్యానికి వారసులం కాదు. ఈ లోకంలో మనము ఈ ఆకారంలో ఉన్నాం, కానీ పెండ్లి కుమార్తె ఆకారంలో మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వరుడుగా రాబోతున్నాడు. అవునా కదనా? ఈ సంఘం అనేది పెండ్లి కుమార్తె అనుకో. ఆయన స్వరక్తంనిచ్చి సంపాదించినటువంటి సంఘం. ఆయన రక్తాన్ని మన కొరకు, నీ కొరకు, నా కొరకు చిందించినాడు. ఏదో అనుకున్న ఈ లోకపు మేలులు కావాలి, ఈ లోక మట్టుకే అన్నీ ఆలోచిస్తాం, కానీ పైనున్న వాటి కొరకు ఎవరు ఆలోచించలేకపోతున్నారు. మనము ఒకరోజు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు రాబోతుంది. మనం అందరము ఏం చేయాలంటే సిద్ధపడాలి, దేవుని కొరకు సిద్ధపడాలి. మనమందరం పెండ్లి కుమార్తెలము, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. అవునా కాదనా? హల్లెలూయా, హల్లెలూయా. అదే 16వ అధ్యాయం 1వ వచనం చదువునాను. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలవేయుదురు. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం అభ్యంతర పడద్దట. ఎందుకంటే ఆయన చెప్పే మాటలను మనం జాగ్రత్తగా వినాలి. మనం దేవునిలో నిలిచి ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు, దేవుని మాటలు వినే ప్రతిసారి ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. ఆయనలో మనం ఫలించాలి. మనం తీగలంగా ఉంటున్నాం కనుక యేసులో ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన నోటి మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. వింటున్నప్పుడు మనం ఫలిస్తాం. మనం ఫలించడం వలన ఆయన నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎట్లనట? మనం బహుగా ఫలిస్తే దేవుని నామం పరచబడుతుంది. అట్లనే మనం ఏమవుతామట? ఆయన శిష్యులం అవుతామట. హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగునే ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. దేవుని ప్రేమయందు కూడా నిలిచి ఉండాలట. మనం ప్రేమయందు నిలిచి ఉండాలి. ప్రేమ అంటే దేవుడు, యేసయ్య ప్రేమ అయి ఉన్నాడట. ఒకరిని చూసి ఇటు ముక్కు దింపుతాం, ఇంకొకరిని చూసి అటు ముఖం తింపుకుంటాం. అట్లుంటే నడవది. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. నా యందు నిలిచి ఉండుడి, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ప్రేమించు, క్షమించు అని ఉంది.
అందుకని మనం యేసయ్యలో ప్రేమలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. చదువునాను. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. హల్లెలూయా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. మనం దేవుని ప్రేమయందు నిలిచి ఉండాలంటే దేవుడట ఆయన తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయనలో నిలిచి ఉన్నాడట. మనం కూడా నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి యుందురు. మనం వినుడు మట్టుకే కాదు, ఉదయకాలం లేచి ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా నా హృదయంలో ప్రేమ లేదు ప్రభు, నువ్వు నీ ప్రేమలో నిలిచి ఉండుమని అంటున్నావు కదా తండ్రి, నా హృదయంలో నీ ప్రేమను కుమ్మరించు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రోమపత్రిక 5:5 ఒకసారి చదువునాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఈ నిరీక్షణ సిగ్గుపరచ ఏంటిది నాన్న? సిగ్గుపరచదు. దేవుని ప్రేమనట పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మను పొందుకున్నాం, చప్పట్లు కొడతాం, అన్నీ ఉంటాయి. అదే కాదు, అద్భుతాలు, స్వస్థతలు అన్నీ అవన్నీ ఉంటాయి, దేవుడు చేస్తాడు. ముఖ్యంగా దేవుని వాక్యమును పరీక్షించాలి. అంత క్లియర్గా, అంటే క్షుణ్ణంగా దేవుని మాటలను మనం పరీక్షించుకుంటా దేవుని వాక్యానుసారంగా మనం నడవాలి. దేవుడి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అందుకని ఇంతకుముందు మనము ప్రేమ కలిగి లేము కావచ్చు కదా, ప్రేమ కలిగి లేము, ప్రేమలో నిలిచి లేము. నేను లేను, నువ్వు లేవు. ఈ వాక్యం మనల్ని ఇప్పుడు సరిచేస్తుంది. మన శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు, తల్లి తండ్రి ఎవరైనా సరే మనం ప్రేమలో నిలిచి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడిందని ఉంది. కానీ ఇంతకుముందు ఉన్నదా లేదో తెలియదు. ఇప్పుడైతే తెలుసుకుంటున్నాం. ఆ ప్రేమ గురించి మనం రోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు ప్రేమలో నిలిచి ఉండుమంటున్నావు కదా, నా హృదయంలో నీ ప్రేమ కుమ్మరించు అని మనం అడగాలి. అవునా కదా? వాక్యమిని ఆ వాక్యమును మనము ప్రతిసారి జ్ఞాపకం ఉంచుకొని ఆ వాక్యం ఎత్తిపట్టి మనం దేవుని అడగాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చదువునాను 9వ వచనం, యోహాను సువార్త. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ అందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చాలా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించిదని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నిలిచి ఉండుడి అని ఉంది ఇక్కడ. మీ అందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును
ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించవలను అనుటయే నా ఆజ్ఞ. హల్లెలూయా. మనం ఒకరినొకరు ప్రేమించాలి. అంతేనా కాదనా? దేవుని ఆజ్ఞన కాదా మనం ఒకరినొకరు ప్రేమించడం? ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించడం దేవుని ఆజ్ఞనట. ఈ దేవుడు చెప్తున్న ఆజ్ఞ, ఇది దేవుడు చెప్తున్న మాటలు. మనం ప్రేమించాలి, క్షమించాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందరం అట్లా ఉందామా? ఉండాలా లేదా నాన్న? ప్రేమించాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. అది దేవుని ఆజ్ఞ అని బైబిల్ చెప్తుంది. నేను కాదు చెప్పేది, దేవుని మాటలు. మనమందరము ఎక్కడెక్కడి నుంచో ఎక్కడ వేరే వేరే ఊరు నుంచి వచ్చినాము. కానీ దేవుడు అందరికీ దేవుని ఆజ్ఞను అందరం పాటించినామా? అందరం దాన్ని అనుసరించి నడిచినామా? అప్పుడు మనం ఏమవుతామంటే ఇక్కడ రాయబడి ఉన్నది, మీ యందు నా సంతోషము ఉండవలెనని అనియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. మనం స్నేహితుల కొరకు ప్రాణం పెడతామన పెట్టలేము, మనతోని కాదు, మన కొరకే ఆయన ప్రాణం పెట్టిండు. కానీ ఆయన ఆజ్ఞ ఉన్న ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలెనంట నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. అయితే 14 వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. నేను మీకు చెప్తున్నది మీరు చేసినప్పుడు మీరు నాకు స్నేహితులై ఉందురు అని అంటున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం చదువునాను. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. చాలు. ఎట్లా? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. హల్లెలూయా. మనం దేవుని ఏర్పరచుకోలేం, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడట. మనం ఆయనని ఎక్కడ ఏర్పరచుకున్నాం? ఎక్కడ వెతికినాం? ఎక్కడ వెతకలే. ఆయన వెతుక్కుంటా మనల్ని, ఆయన ప్రేమ వెతుక్కుంటా వచ్చింది. అందుకని మనము ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. ఏర్పరచుకొని నియమించిండట. స్తోత్రం. ఇది నాది. లూకాసు వార్త 6వ అధ్యాయము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనచి కుదిలించి దిగజారునట్లు. చాలు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు.
ఎట్లా పడితే అట్లా తిట్టడం బంద్ చేసుకోవాలి ఇప్పటి నుంచి కదా నాన్న. ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా అందరు కొంతమందికి అది అలవాటు అయిపోతుంది. తిట్టుడు అనేది నోటికి చిక్కం ఉండదు. హల్లెలూయా. చిక్కం అనేది లేదు, నోటికి అద్దు లేదు, పద్దు లేదు. నోరు ఎట్లా పడితే అట్లనే పారేసుకుంటారు. మనం అందరం ఇప్పటిదాకా పారేసుకున్నాం, కానీ ఇక ముందు అట్లా ఉండద్దు. ఆ విధంగా తిట్టద్దు, దూషించద్దు, క్షమించాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇంకా మనం అట్లనే పాత పద్ధతిలో వెళ్తూ ఉంటే అసలు దేవుడు మనల్ని ఎట్లా ఏ విధంగా క్షమిస్తాడు? పాత పద్ధతిలో పాటిస్తూ ఉంటే మనం ఎట్లా ఫలించినట్టు అవుతుంది? మన తండ్రికి ఎట్లా మహిమ వస్తుంది? నాన్న మహిమ రాదు. నీవు ఫలించుట వలన తండ్రికి మహిమ అని బైబిల్ చెప్తుంది. నీవు ఫలిస్తే, ఫలించడం అంటే ఎండ్లా ఈ చూపులో కావచ్చు, చేసే పనిలో కావచ్చు, నడిచే నడకలో కావచ్చు, చేసే ప్రార్థన, చేసే పని, చదివే చదువు, బైబిల్ చదవడం, దాని ప్రకారం నడవడం, ఇదే ఫలించుడు. ఇంకా అంతకంటే ఇంకేంటిది ఫలించుడు? అంతేనా కాదనా? మనం మాట్లాడే మాట విధానం, నువ్వు ఇంతకుముందు నీవు మాట్లాడకుండా బంద్ చేసుకుంటే అది ఫలించినట్టుగా. ఇంతకుముందు ఇంకోళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడు చెప్పుడు అవన్నీ బంద్ చేసుకుంటే అది ఫలించినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని క్షమించుడి, క్షమించబడుదురు, ఇయ్యుడి, మీకు ఇయ్యబడును. హల్లెలూయా. మనము నమ్ముకున్నది యేసయ్య నామానికి మహిమ రావడానికి. గత దినాలలో చాలా వరకు మహిమ రాలేదు, మన ద్వారా రాలేదు మహిమ. నీ ద్వారా రాలేదు, నా ద్వారా రాలేదు. కానీ ఇంకా మనకు సమయం ఇస్తుంది దేవుడు. సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా.